నమస్తే. వీతిని స్వాతం లక్ష్యం సమాజయుద్ధం. టీఆర్ఎస్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ, బహుజనులు ముద్దుబిడ్డ, మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్టు వ్యక్తి, తండ్రి చెల్లి యొక్క జ్ఞాపకార్థం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అణగారిన వర్గాల ప్రజలకు, పేద ప్రజలకు ఆసరగా నిలుస్తున్నటువంటి వ్యక్తి నిర్దం భాస్కర్ గౌడ్ మనతోటి ఉన్నారు. తన మరి నవంబర్ 5వ తారీఖు నాడు జరగబోయేటటువంటి కార్యక్రమంలో ఎలాగ ముందుకెళ్తున్నారు, ఏ అంశాలతోటి మరి మనతోటి డిస్కస్ చేస్తారో చూద్దాం. నమస్తే సార్. నమస్కారం. ముందుగా V3 ఛానల్కి శుభాకాంక్షలు. నేను నిర్దం భాస్కర్ గౌడ్, టీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శిగా, ఒక ఉద్యమకారునిగా, ఓ బహుజన బిడ్డగా మీ అందరికీ సుపరిచితున్నే. నేను నా సోదరి భాగ్యలక్ష్మి మరియు నా తండ్రి, జన్మనిచ్చిన నా తండ్రి బాలయ్య గారి ఇద్దరు కూడా కాలం చెల్లినారు. దాని జ్ఞాపకార్థం చాలా సంవత్సరాల నుండి కూడా ఉప్పల్ ప్రాంతంలో నా తోటి సహచరులకు, నా తోటి ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా నా తోటిగా ఏదో సహకారం అందిస్తాను. దాంట్లో భాగంగా నవంబర్ 5th రోజున మెగా హెల్త్ క్యాంప్ని నేను చేస్తున్నాను. ఇది కొత్త కాదు, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈసారి హోమియోపతి మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ వారి సహకారంతో కూడా ఈ ఈ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మందులు కావచ్చు, ఉచితంగా కంటి పరీక్ష శిబిరం కావచ్చు, అద్దాలు కావచ్చు, అదేవిధంగా వారికి వచ్చిన వారందరూ కూడా తగిన సౌకర్యాలు కలిగించి ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయగలరు, ఆశీర్వదించగలరని మనవి చేస్తూ, మీ నిర్దం భాస్కర్ గౌడ్, బహుజన బిడ్డ, ఒక ఉద్యమకారుడు, మాజీ రాష్ట్ర కార్యదర్శి. నమస్కారం. అయితే మొత్తం మీద చూస్తే ఎలాంటి మరి ప్రజలకు ఎలాంటి సేవ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు నేను ఒక కరపత్రాన్ని విడుదల చేస్తున్నాను. గతంలో నేను చేసిన కొన్ని పనులు, తెలంగాణ ఉద్యమంలో చేసిన కొన్ని పనులని, అదేవిధంగా ముఖ్య అతిథి కూడా సమాజ సేవపై అవగాహన ఉన్నవారిని కూడా పిలిచి వారి ద్వారా కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని సంకల్పం. అట్లయితే నాకు మానవ సేవే మాధవ సేవ. ఫస్ట్ నేను ఒక మనిషిని, నా తోటి వారందరికీ కూడా ఉపయోగపడాలనే ఒక వ్యక్తిత్వం నాది. ఆ వ్యక్తిత్వం ద్వారానే నా తోటి వారందరికీ కూడా ఎప్పటికప్పుడు సహకారం, సహాయం, నా వంతున ఏం జరుగుతుందో ఆ పనిని చేయడానికి ముందుగా ఉంటున్నాను. మొత్తం మీరు చూసినట్లయితే మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ని వేల మంది వచ్చే అవకాశం ఉంది? ఈ కార్యక్రమం సేవాభావంతో చేసే కార్యక్రమం, భారీ స్పందన ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా నా పేరు మీద మంచి పేరు ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు చేసేది కాదు, నిర్దం భాస్కర్ అనే వ్యక్తి ఏదో ఈ రోజు గురించి కాదు, రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా చేసినాను, 3000 పైచిలకు జనం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువనే వస్తారు. ఎందుకంటే ఈసారి హోమియోపతి డయాగ్నోస్టిక్ వారి యొక్క డాక్టర్ల సౌజన్యంతో నిర్దం బాలయ్య, భాగ్యలక్ష్మి ఒక సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఉచితంగా కంటి పరీక్ష శిబిరం, అద్దాలు వెంబడే ఇచ్చేస్తాం. కాబట్టి ఇంకా ఈసారి ఒక 5000 పబ్లిక్ అన్నా ఈ శిబిరానికి వచ్చి సద్వినియోగం చేసుకుంటారని మనం. అయితే ఇప్పుడు కంటి పరీక్షలతో పాటు హోమియోపతి కూడా అంటున్నాను కదా, ఈ రెండేనా ఇంకేమన్నా అక్కడికి వచ్చే వాళ్ళకు? ప్రస్తుతానికి ఎందుకంటే వచ్చే క్రౌడ్, వచ్చేవారి అందరికీ కూడా మేము ఇచ్చే సర్వీసెస్ని నాణ్యతో మంచిగా ఇచ్చితే మీరు అన్నట్టు జనం ఎంత వస్తారనేది తీసుకున్నవారు ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని దాన్ని లబ్ధి పొంది దానివల్ల వాళ్ళకు ఉపయోగపడ్డప్పుడు కంపల్సరీ వస్తారు. కాబట్టి హోమియోపతిని ఈసారి డయాగ్నోస్టిక్ సెంటరు, కంటి శిబిరం, అందులో అద్దాల పంపిణీ, మద్దుల పంపిణీ కార్యక్రమం అన్నీ ఉచితంగా ఉంటాయి. కాబట్టి జనం బాగానే ఉంటుండ్రు. వాలంటీర్స్ ఏమన్నా ఉండరా వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఎక్కువ మంది వస్తే తోపిసలాట కానీ ఉంటుంది జనాలకు, ప్రతి ఒక్కరు నేను త్వరగా వెళ్ళాలి చూసుకోవాలని, ఇలాంటి సంఘటనలు జరుగుతుంటుంది. నేను మరొకసారి చెప్తాను, నేను ఒక ఉద్యమకారుని కానీ ఉన్నా కాబట్టి నా శ్రేయోభిలాషులు లాస్ట్ ఇయర్, అంతముందుకి ఇయర్ కూడా ఒక 20-25 మంది వాలంటరీగా వాళ్ళే వచ్చేసి ఈ కార్యక్రమాన్ని వారి భుజాన వేసుకొని చేస్తారు. ఇది ఒక్కటిని చేస్తే సక్సెస్ కాదు, నా తోటి వారందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమం చేస్తాను. కాబట్టి వారందరూ కూడా వాలంటరీగా పనిచేసి దీన్ని పెద్ద జయప్రదం చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇదండి మరి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తన తండ్రి చెల్లెల యొక్క జ్ఞాపకార్థం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. ఈ సంవత్సరం కూడా కొంత మెరుగైన సౌకర్యం కూడా ప్రజలకు అందిస్తున్నాను. సేవ చేయటం అనేది మానవ సేవ మాధవ సేవ అనేటటువంటి తత్వంతో ముందుకెళ్తున్నాను. అందరి సహకారం ఉంది. అన్ని పార్టీలు అంటే పార్టీలకు అతీతంగా కూడా మానవ సేవ చేస్తున్నాం కనుక అందరూ వస్తారు. వాలంటీర్స్ కూడా మరి పోయినసారి వచ్చినట్టుగానే ఈసారి కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని V3 న్యూస్కి తెలియజేయండి. చూస్తుండండి V3 న్యూస్, లక్ష్యం సమాజయుతం. కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.